దేవుడు తన కృపలో గడిచినటువంటి దినాలన్నిట్లో కూడా తోడుండి నడిపించినటువంటి ఈ గొప్ప తరుణాన్ని మనకు అనుగ్రహించినందుకై దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేసుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. కనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. 4వ వచనం. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చాలండి. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ అనబడేటువంటి సంఘానికి లేఖ రాశాడు. సంఘం పేరేంటి? కొరింథీ. దావగుడూరులో బెత్లెహేం ప్రార్థనా మందిరం ఎలాగో కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి అపోస్తలుడైన పౌలు ఒక లేఖ రాశాడు. అపోస్తలుడైన పౌలు తాను మారు మనసు పొందిన తర్వాత 14 పత్రికలు రాశాడు. ఆ 14 పత్రికల్లో ఆయా సంఘాలను ఆయన నిర్మించిన వాడై, ఆయా సంఘాలను ఆయన బలపరిచిన వాడై, ఆ యొక్క సంఘాలను బలపరుస్తూ ఉన్నటువంటి క్రమంలో ఏ విధంగా అయితే సేవకుడు వచ్చి సంఘాల్లో వాక్యం ఏ విధంగా అయితే చెప్తారో ఆ దినాలలో సంఘాలను బలపరచాలి అంటే అపోస్తలుడైన పౌలు పత్రికల ద్వారా రాసేవాడు. ఎందుకనంటే ఒక సంఘం నుండి మరొక సంఘానికి వెళ్ళడానికి చాలా ప్రయాస, దూరము. కాబట్టి ఆ సంఘాలకు బలపరిచే విధంగా కొన్ని మాటలను మాట్లాడాలి అంటే పత్రికల ద్వారా, ఉత్తరాల ద్వారా. పూర్వకాలంలో మనం ఏం చేస్తాం, ఎక్కడో హైదరాబాద్లో ఉన్నారనుకోండి, వారికి ఉత్తరాలు రాసేవాళ్ళం. ఇప్పుడు కానీ ఫోన్లు వచ్చింది. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం, ఇక్కడున్న సమాచారం వాళ్ళకి తెలియాలి అంటే, ఇక్కడ మనం ఎలాగున్నామో తెలియాలి అంటే ఏం చేస్తాం, అమ్మా మేము ఇక్కడ క్షేమంగా ఉన్నాం, మేము ఇక్కడ బాగానే ఉన్నాం, మీరు ఎలాగున్నారు అని మన ఉత్తరంలో వారికి తెలియపరిచే వాళ్ళం. అలాగే అపోస్తలుడైన పౌలు కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి ఒక లేఖ రాస్తూ ఆ లేఖలో ఆ సంఘానికి ఉన్నటువంటి కొన్ని క్వాలిటీస్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాయి. అనేకులు చెప్పగా విన్నాడు, అనేకులు చెప్పుకుంటే విన్నాడు. ఆ సంఘంలో ఉన్నటువంటి స్థితిగతులను ఆయన అనుచరుల ద్వారా తెలుసుకున్నాడు. ఎలాగా ఆ సంఘం ఉందో, ఆ సంఘము ఏ స్థితిలో ఉందో ఆ సంఘమును జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఉత్తరాన్ని రాస్తా ఉన్నాయి. అంటే వారిని గణపరుస్తూ రాశాడు ఈ ఉత్తరం. ఈ మాటల్లో మనం ఆలోచన చేస్తే 7వ వచనంలో అంటాడు, గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు. చాలండి. ఎలాగుందట కొరింథీ పట్టణంలో ఉన్న సంఘం? ఏ లోపం లేకుండా యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రత్యక్షత అంటే మొదటి ప్రత్యక్షతలో ఆయన కుమారుడుగా వచ్చాడు. ఈ లోకంలో ఉన్న సర్వమానవాళి కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఈ లోకానికి వచ్చిన దేవుడు. మరి రెండవ ప్రత్యక్షత ఏంటంటే ఆయన మరలా తిరిగి వస్తాడన్న నమ్మకంతో ఎదురు చూస్తూ ఉన్నారు ఈ కొరింథీ పట్టణంలో ఉన్న సంఘం. నేటి సమాజంలో ఉన్నటువంటి మనం కూడా ఏం చేస్తున్నాం? ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు వారు 2వ రాకడలో వస్తాడు, వచ్చిన ప్రభువు పరిశుద్ధులైన వారందరినీ కూడా కొనిపోబోతాడు అనేటువంటి విషయాన్ని మనం కూడా వింటా వస్తూ ఉన్నాం. ఆ విధంగానే ఆ సంఘం కూడా ఎలాగుందనంటే ఏ లోపము లేకుండా వాక్య సెలవిస్తూ ఉంది. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు, అదండి వారు దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదిగో మరలా తిరిగి ఆయన వస్తాడు. ఆయన దొంగ వలె వస్తానన్నాడు. ఆయన వస్తానన్న దేవుడు రాకుండా ఉండేవాడు కాదు. మరలా తిరిగి వచ్చే లోపు ఇదిగో ఆయనకి మహిమకరంగా ఉండాలని వారి జీవితాలను ఏం చేసుకున్నారు తెలుసా? ఏ లోపము లేకుండా సరిదిద్దుకుంటా ఉన్నారు.
దీనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇదిగో దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఇదిగో కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘమట దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా ఆయన ఎప్పుడు వచ్చినా సరే పర్వాలేదు, మేము అన్నిటిలో కూడా పర్ఫెక్ట్ అని చెప్పనని వారు దేవుని యొక్క ఎదురు చూస్తూ ఉన్నారు, దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు. కాబట్టి 4వ వచనంలో అంటాడు కదా, యేసుక్రీస్తునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి. అంటే దేవుడు ఏం చేశాడు, అక్కడున్న సంఘానికి కొన్ని అవకాశాలను ఇచ్చాడు, ఆయన తన కృపను చూపించాడు, కొన్ని సమయాలను ఇచ్చాడు, కొన్ని అవకాశాలను ఇచ్చాడు, కొన్ని పరిస్థితులు వారికి అనుకూలంగా ఉండాలని ఆయన ఎంతో ప్రయత్నం చేసి, కొందరు ఆలస్యం అనుకున్నట్లుగా ఆయన ఆలస్యం చేయుడు. కానీ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు తెలుసా? అందరూ అంతటను మారు మనస్సు పొందాలని మాత్రమే ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఆలస్యం చేస్తానన్నాడు కనుక ఆయన రాకుండా ఉండేవాడైతే కాదు. ఆయన వస్తానన్న దేవుడు తప్పక నీవు ఎదుర్కొనేటువంటి దినం అనేది ఒకరోజు వస్తుంది. కాబట్టి కొరింథీ పట్టణంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, వారికి కొన్ని కృపావరాలను దేవుడు ఇచ్చాడట, దేవుడు కొన్ని అవకాశాలను ఇచ్చాడట, కొన్ని టాలెంట్స్ని దేవుడు వారికి ఇచ్చాడు, కొన్ని పరిస్థితులను దేవుడు వారి జీవితాల్లో అనుగ్రహించిన వాడై ఉన్నాడు. వీరేం చేశారు? దేవుడిచ్చిన అవకాశాలన్నింటినీ కూడా వారు సద్వినియోగపరుచుకున్నారు. దినములు చాలా చెడ్డవి కనుక ఇదిగో మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకోవాలని ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో రాయబడిన మాట. దినములు చాలా చెడ్డవిగా ఉన్నాయి. మన సమయాన్ని వృధా చేయాలని, మన భక్తిని వృధా చేయాలని, మన పరిశుద్ధతను పాడు చేయాలని చెప్పనని దుష్టుడు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు కోరుకున్నటువంటి ఆలోచనకు తగినట్లుగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉంటే దుష్టుడేమో ఆయన ఆశలన్నీ కూడా చల్ల చెదరు చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టే కదా దేవుని ఉద్దేశం ఏంటి? ఇదిగో మీరు ఈ ఫలాలన్నీ తినండి, ఇదిగో ఈ ఒక్కటి మాత్రం మీరు తినొద్దు అని చెప్పాడు. ఇదిగో ఆయనట్టు పానిచ్చి హవ్వ ఆదాము చేసిన పని, ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుడు వారికి కృపనిచ్చాడు. వారు కష్టపడకుండానే, వారు శ్రమ పడకుండానే వారికి అన్నిటి సమస్తమును దేవుడు వారికి చేతిలో పెట్టాడు. 6 రోజులు అన్ని నిర్మించిన తర్వాత కదా చివరి రోజున మానవుని చేసింది. ఎందుకు నిర్మించాడు? ఎందుకు ఈ 6 రోజులు కష్టపడి ఏమి కావాలో మనుషుని యొక్క మనుగడకు గుర్తెరిగినటువంటి తండ్రి అయినటువంటి ఆ దేవుడు సమస్తమును వారి కళ్ళ ముందు ఉంచితే, అరే అట్టు వచ్చారో లేదో వద్దన్న పని మీదే వారి యొక్క దృష్టిని, ఈ సమస్త ఆశీర్వాదం ఎవరి కోసమో? వారి కోసమే కదా. ఇప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో మీరు ఏదైనా వనము నుండి బయటికి వెళ్ళిపోండి. వారి కోసమే నిర్మించబడినటువంటి స్థలం అది, వారి దీవెన కోసం నిర్మించబడిన స్థలం అది, వారి ఆశీర్వాదం కోసం నిర్మించబడిన స్థలం అది, వారు క్షేమంగా ఉండాలని కోరుకొని ఏర్పాటు చేసిన స్థలముల నుండి ఆయన అంటాడు, ఇదిగో మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పని అన్నాడు. ఒకప్పుడు వారు కష్టపడకుండా ఆహారాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. ఇప్పుడు అంటున్నాడు, మీరు కష్టపడితే తప్పితే మీకు ఆహారము దొరకదు అని అంటా ఉన్నాడు. ఈ కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి ఈ సంఘాన్ని గురించి అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో యేసుక్రీస్తునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై దేవుని యొక్క కృప మన కళ్ళ ముందు ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగపరుచుకునే వారమై ఉండాలి. ఇది కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క సంఘానికి దేవుడు తన కృపనిచ్చాడు. ఆ కృపను వారు సద్వినియోగపరుచుకున్నారు. ఆ కృపను దేవునికి మహిమకరంగా మార్చుకున్నారు. ఇప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతలో ఇప్పుడు వారు ఎలాగున్నారంటే వారు సంపూర్ణులై ఉన్నారట. సంపూర్ణులై ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో మార్కు రాసినటువంటి సువార్త ఒక మాట జ్ఞాపకం చేసుకుందా. మార్కు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుండి 40వ వచనం వరకు. లోకరాశి సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 40వ వచనం వరకు.
అంతటి వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునిను. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకునిను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కొరింథీ పట్టణంలో ఉన్న సంఘాన్ని గురించి ఆయన అంటాడు, ఆ సంఘములో ఉన్నటువంటి వారు అందరూ కూడా దేవుడు వారికి అనుగ్రహించినటువంటి కృపావరాలన్నింటినీ కూడా వారు సద్వినియోగపరుచుకున్నారు. ఆ సద్వినియోగపరుచుకున్న వారు సంపూర్ణులుగా మార్చబడ్డారు. సంపూర్ణులుగా మార్చబడినటువంటి వారు దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. సంపూర్ణం అవ్వాలి అంటే ఏ లోపము కూడా ఉండకూడదు. సంపూర్ణం అని అంటే ఏంటి? లోపము లేనిదే సంపూర్ణమైనది, లోపం ఉందేనంటే అసంపూర్ణమైనది. ఇప్పుడు ఏ లోపము లేని సంఘంగా కొరింథీ పట్టణంలో సంఘం కనపడతా ఉంది. దేవుడు ఆ సంఘానికి ఇచ్చినటువంటి కొన్ని కృపలను ఆ సంఘం అది సద్వినియోగపరచుకోగలిగింది. ఆ సద్వినియోగపరచుకున్న ఆ సంఘము సంపూర్ణముగా మార్చబడిందట. దాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చదివినటువంటి ఈ మాటను మనం ఆలోచన చేసినప్పుడు అవసరమైనది ఒక్కటే. ఎవరి జీవితంలో? మార్త జీవితంలో. పిలిచింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు దారి వెంట వెళ్తా ఉన్నాడు, కానీ పిలిచింది ఎవరు? మార్త. సద్వినియోగపరుచుకుంటుంది ఎవరు? మరియా. పిలిచినటువంటి ఆమెమో కష్టపడుతుంది, శ్రమ పడుతుంది, ప్రయాసపరుస్తూ ఉంది, కానీ ఫలితం దక్కలేదు. ఇదిగో ఏది అవసరమో గుర్తిరిగినటువంటి మరియేమో ఆయన చూసిందో లేదో వెంటనే దేవుడు అనుగ్రహించినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి ఇష్టపడతా ఉంది. దేవుడే స్వయాన్ని అంటున్న మాట ఏమిటంటే, ఇదిగో మార్తా మార్తా మార్తా, నువ్వు అనేక పనులను పెట్టుకొని ప్రయాసపడుతున్నావు, కానీ అవసరమైనది అంటే ఆ ఒక్కదానిలో మార్త ఏం చేసింది? తన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంది, తన పరిపూర్ణతని, తన సంపూర్ణతను పోగొట్టుకుంది. ఒక్క దాంట్లో ఒక్క మార్కే కదా. పాస్ మార్క్ ఎంత? 100కి 35. 35లో 34 వచ్చినాయి. నన్ను పాస్ చేయని చెప్పానంటే కుదిరిద్దా? 34 అయినా కానీ నువ్వు ఆ దగ్గరికి వెళ్ళినా కానీ ఫెయిలేగా. 35 ఒకవేళ వస్తే పాసే, కానీ ఆ ఒక్క మార్క్ తగ్గింది కాబట్టి నన్ను పాస్ చేయమనంటే కుదురుతుందా? కుదరదు కదా. ఆ ఒక్క మార్కే ఆ వ్యక్తి జీవితంలో ఫెయిల్ అవడానికి కారణమైంది. ఇదిగో మార్త అనబడేటువంటి వ్యక్తి ఆ ఒక్కదాన్ని సద్వినియోగపరుచుకొని దేవుని దృష్టిలో ఆమెమో పరిపూర్ణతలోకి మార్చబడింది. ఆ ఒక్కదాన్ని నిర్లక్ష్యం చేసి మార్తేమో ఫెయిల్ అవ్వడానికి కారణమైంది. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు అవసరమైనది ఒక్కటే, నీకు అవసరమైనది ఒక్కటే. ఆ ఒక్క అవసరమైన దాన్ని ప్రక్కన పెట్టి ఏవేవో 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 కష్టపడుతున్నావు, శ్రమ పడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, చెమటోర్చి రేయింబగలు కూడా కష్టపడుతున్నావు. అవసరమైనది మనకు దక్కగలుగుతుందా లేదా? అవసరమైన దాన్ని మనం సద్వినియోగపరచుకోగలుగుతున్నామా లేదా? ఇదిగో కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘము దేవుడిచ్చిన కృపావరాలను సద్వినియోగపరచుకొని సంపూర్ణతలోకి మార్చబడిందట. దాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు సంతోషపడుతున్నాడు. ఇదిగో మార్తకు అనుగ్రహింపబడినటువంటి ఆ గొప్ప అవకాశం ఏదైతే ఉందో, ఆ గొప్ప కృప ఏదైతే ఉందో, ఆ కృపను ఆమె సద్వినియోగపరచుకోలేకపోయింది.
ఆ ఒక్కదానిలో ఆమె తన పరిపూర్ణతను కోల్పోవడానికి కారణమైంది. దీనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయంలో 17వ వచనం నుండి 22వ వచనం వరకు. 10వ అధ్యాయము 17వ వచనం నుండి, ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒక్కడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగెను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలాగ చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము అను ఆజ్ఞను నీకు తెలియను కదా అని అతనితో చెప్పెను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటిని. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పెను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు. చూసారా ఆశ ఎలాగుంది, తన ప్రయాణం యొక్క ప్రారంభం ఎలాగుంది, తను వేస్తున్నటువంటి మొట్టమొదటి అడుగు ఎలాగుంది అని అంటే అంటాడు, ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసులకు నేను ఏమి చేయుదునని. నిత్య జీవానికి వెళ్ళాలన్న ఆశ, తపన లేని మనుషుల మధ్యలో ఇతనికి ఒక గొప్ప ఆశ ఉంది. ఎంత వివేకం కలిగిన వాడు, ఎంత జ్ఞానం కలిగిన వాడు, ఎంత తెలివి కలిగిన వాడు. ఇది నిత్య జీవాన్ని గురించి ముందుగానే ఆలోచన చేస్తూ ఉన్నాడు. తన యవ్వన కాలంలోనే దేవుని యొక్క కాడి మోయడానికి ఇష్టపడినటువంటి ఈ వ్యక్తి ఇదిగో పరలోక రాజ్యానికి వెళ్ళాలన్న తపన యవ్వన కాలంలోనే తనకు ప్రారంభమైంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మంచి ఆలోచన కలిగిన వాడు, మంచి గమ్యాన్ని కలిగిన వాడు, మంచి గురిని కలిగిన వాడు. దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో ఆజ్ఞల గురించి నీకు తెలుసా అని అంటే, అవి నాకు తెలియపోవటం ఏంటయ్యా, చిన్నప్పటి నుంచే నోటితో చెప్పమంటే 2 నిమిషాలు చెప్పగలను, నాకు అన్నీ తెలుసు, అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. మంచిదే, వెరీ గుడ్ అన్నాడు, భుజం తట్టాడు. కానీ నీకు ఒక్కటైతే కొదువుగా ఉంది, నీ దగ్గర ఉన్నదాన్ని బీదలకు ఇవ్వు. ఎందుకు కొదువుగా ఉందని ఆయన గ్రహించగలిగాడు. ఆయన హృదయ అంతరంగాలను ఎరిగిన వాడు కాబట్టి అతడు తన హృదయంలో ఏమి కలిగి ఉన్నాడు ఆయనకి తెలుసు కనుక ఆ కలిగిన దాన్ని ఇదిగో అమ్మి బీదలకు ఇవ్వు అని అన్నాడు. తన మనసు ఎక్కడ పెట్టాడు, తన ఆలోచన ఎక్కడ పెట్టాడు, తన ఆశ ఎక్కడుంది? తన ఆస్తి మీద తన ఆశ పెట్టుకొని ఇదిగో నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలన్న తపన పైకేమో భక్తి గలవాడిగా కనబడుతూ తన శక్తినేమో ఆశ్రయించిన వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. మాటలు చూడబోతేనేమో కోటలు దాటిపోతా ఉన్నాయి. భక్తిపరుడు మాట్లాడాల్సిన మాటల కంటే మించి మాట్లాడుతూ ఉన్నాడు. సద్బోధకుడా అని పిలుస్తూ ఉన్నాడు. మోకాళ్ళుని మరీ మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఆజ్ఞలన్నీ బాల్యము నుండే నేర్చుకున్నానని చెప్తా ఉన్నాడు. సమస్తములో పర్ఫెక్ట్గా కలిగి ఉన్నాడు. కానీ ఒక్కటి నీకు కొదువుగా ఉంది అని అంటే ఆ కొదువు ఏమిటో తెలుసుకున్నాడు. కానీ దేవుడు చెప్పినటువంటి ఆ ఒక్కదాన్ని మాత్రం విడిచి బయటికి రావడానికి మాత్రం అతడు ఇష్టపడలే. అంటే ఇప్పుడు ఏం చేశాడు? ఆ ఒక్కదాని విషయంలో పరలోక రాజ్యాన్ని అతడు ఆశపడ్డాడు, తాపత్రయపడ్డాడు. ఇదిగో ఇది చెయ్యి అని చెప్పానంటే చేయడానికి మాత్రం అతడు అడుగు వేయలేకపోయాడు. అన్నీ చేశాడు 99 చేశాడు పరలోక రాజ్యం వెళ్ళాలని.
కానీ ఒక్కదాని దగ్గరికి వచ్చేసరికి ఏం చేశాడు? చివరి వచనంలో ఏమని రాయబడింది? అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఏమో ఆశతో వచ్చాడు, ఇప్పుడే ముగింపులో దుఃఖపడతా వెళ్ళాడు. ఏం చేశాడు? ఏం సాధించాడు? ఆ ఒక్కదాని విషయంలోనే కదా పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోవడానికి కారణమైంది. దేవుడు చెప్పినటువంటి ఆలోచన అనుసరించే విధానంలో ఆ ఒక్కటి విడిచిపెట్టలేకే అతడు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోగలిగాడు. తృణప్రాయంగా ముఖం చిన్నపుచ్చుకొని ఏదో 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 తన జీవితంలో పరలోక రాజ్యాన్ని సమీపించలేని వ్యక్తిగా మిగిలిపోవడానికి ఆ ఒక్కదాన్ని విడిచిపెట్టలేక అన్నీ బాగానే ఉంటాడు, ఈ ఒక్కటి మాత్రం మర్చిపోవట్లేదు అనే విషయాన్ని చాలాసార్లు వింటా ఉంటా. ఒక్కటే కదా పోనీలే అని పాస్టర్ గారు అనొచ్చాము, కానీ వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉంది? మార్త అంత తాపత్రయ పిలిచింది కదా, తపన పడి పనిచేస్తూ ఉంది కదా, ఆ ఒక్కదాని విషయంలో దేవుడు జాలి పడచ్చు కదా, ఆమె పట్ల కనికరపడచ్చు కదా. మార్తా, నీవు అనేక పనులను పెట్టుకొని ప్రయాసపడుతున్నావు, కానీ అవసరమైనది ఆ ఒక్కటి దాని విషయంలో మరియా సద్వినియోగపరుచుకుంటా ఉంది అని అంటా ఉన్నాడు. ఆ ఒక్కదాని విషయంలోనే మార్తను దేవుడు తృణీకరించాడు. ఆ ఒక్కదాని విషయంలోనే ఈ యవనుడు తన యొక్క నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 3వ వచనం. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారికందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు తనను ఎదుర్కొన్న రండని కేక వినబడిను. బుద్ధి లేని ఆకన్యలు మా దివిటిలో ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకియుడని అడిగిరి. బుద్ధి గల కన్యకులు, మాకును మీకును చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొండ్రని చెప్పిరి. వారు కొనిపోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చిన అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు అతనితో లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్ముని ఎరుగనని మీతో నిశ్చయముగా చాలండి. వీరి ప్రయాణము ప్రారంభంలో ఎంత ఆసక్తిగా ప్రయాణం ప్రారంభించారో వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదిగో వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనెను తీసుకుని పోలేదని 3వ వచనంలో రాయబడింది. వీరు ఆసక్తిగా ఆయన ఎదుర్కోవడానికి రావడానికైతే వచ్చారు. ఆయన ఎదుర్కోవాలన్నటువంటి తపనైతే వారి హృదయంలో ఉంది. ఉన్నటువంటి ఆ యొక్క తపన వారిని ఆయనతో పాటు వెళ్ళడానికి అర్హత కలిగి లేకపోవడానికి గల కారణం ఏంటి అంటే, వారు తమ సిద్ధుల్లో నూనెను సిద్ధపరచుకోకుండా వెళ్ళారు. ఆ ఒక్కటి వారిని ఏం చేసింది? ఆ పెండ్లి కుమారునితో పాటు పరలోక రాజ్యానికి వెళ్లకుండా ఆపేసింది. వారు చేసినటువంటి ఆ ఒక్క పని, ఆ ఒక్క నిర్లక్ష్యము ఇక బుద్ధి లేని కన్యకలు పరలోక రాజ్యానికి సమీపించకుండానే తలుపులు వేయబడ్డానికి కారణమైంది. తవుడుకుంటా ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు ఎదురు అప్పటికప్పుడు ఎత్తుకుతూ ఉన్నారు.
కానీ ముందుగానే సిద్ధపాటు లేకుండా ఉన్నారు. ఆయన వస్తాడన్న విషయం తెలిసే ఆయన ఎదుర్కోవడానికి వచ్చినటువంటి వారిలో వీరు కూడా ఉన్నారు. వారు ఉన్నారు, వీరు ఉన్నారు, అందరు కలిసే ఉన్నారు. కలిసినటువంటి వారేమో అరే వారి దగ్గర నూనె ఉందన్న విషయాన్ని వీరి కళ్ళతో చూస్తూ కూడా ఈ మన దగ్గర ఉన్న నూనె ఆయన వచ్చే వరకు సరిపోద్దేమోలే అన్న ఆలోచనతోటి వారు నిర్లక్ష్యం చేసి ఇదిగో తీరా ఆయన వచ్చే సమయానికి వారి సిద్ధిల్లో నూనె లేకుండా పోయింది. ఇదిగో దేవుడిని ఎదుర్కోవడానికి వచ్చి కూడా ఆయన ఎదుర్కోలేకపోయారు. వారు వెనుదిరగాల్సిన పరిస్థితి కారణం ఏంటంటే వారి సిద్ధులలో నూనెను వారు సిద్ధపరచుకోలేదు. ఆ ఒక్కటి పెండ్లి కుమారునితో ఎదుర్కోవడానికి వీలు లేకుండా పోయింది. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక్కటే కదా అని అనుకుంటే ఆ ఒక్కటే మనల్ని వెనకడుగు వేయడానికి కారణమవుతుంది. భక్తి చేసినటువంటి వారమయ్యుండి, ఆయనతో నడిచినటువంటి వారమయ్యుండి, ఆయన ఆలోచనకు తగినటువంటి వారముగా నడుస్తూ ఉన్నప్పటికీ ఇదిగా ఒక్కదానిలోనే మనం గనక ఒకవేళ గనక నిలిచిన వారమయ్యుంటే, ఇదిగో యవ్వనుడు వెనక్కి తిరిగాడు, ఇదిగో మార్త వెనక్కి తిరగాల్సిన పరిస్థితి, ఇదిగో బుద్ధి లేని కన్నికలు కూడా వెనక్కి తిరగాల్సినటువంటి పరిస్థితి. ఆ ఒక్కటే వారి జీవితాల్లో వెనకడుగు వేయడానికి కారణమైంది. సొదొమ గొమొర్రా పట్టణంలో ఇదిగో వారి యొక్క జీవితాలను చూసినప్పుడు దేవుడు కోపోద్రేకుడై ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేద్దాం అనుకున్నాడు. అబ్రహాము బతిమలాడి ప్రార్థన చేసి ఇదిగో దేవుడితో పెనుగులాడినందున ఇప్పుడు దేవుడు లోతు యొక్క కుటుంబాన్ని సొదొమ గొమొర్రాలో నుంచి కాపాడాలని ఎంతో ప్రయత్నం చేసి ఇదిగో సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి లోతు యొక్క కుటుంబాన్ని మాత్రమే రక్షించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కారణం ఏంటంటే అబ్రహాము చేసినటువంటి ప్రార్థన, అబ్రహాము ప్రాధాన్యపడినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకొని సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ఇదిగో లోతు కుటుంబాన్ని కాపాడడానికి దేవుడు ఇష్టపడ్డాడు. నేను సొదం చెల్లిద్దాం. దేవుడిచ్చిన కృప కాదా? ఆ సొదొమ గొమొర్రా అంతా నాశనం అయిపోవాలి, ఆ సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి లోతు కుటుంబం కూడా నాశనం అయిపోవాలి. కానీ ఇది అబ్రహాము ప్రార్థన బట్టి ఇక దేవుడిచ్చిన కృప ఆ కుటుంబం మీద నిలిచి ఉంది. ఆ నిలిచినటువంటి ఆ కృపను జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి లోతు భార్య ఏం చేస్తూ ఉంది? ఇదిగో దేవుడు అనేకుల మధ్యలో నుండి మా కుటుంబాన్ని రక్షించాడు కదా, అనేకుల కుటుంబంలో నుండి మా కుటుంబాన్ని కాపాడాడు కదా. దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప కృపను బట్టి దేవుడిని అనుసరించాల్సినటువంటి లోతు భార్య మాత్రం ఇదిగో వారితో పాటు నడుస్తూనే ఉంది. తన చూపంతా కూడా సొదొమ గొమొర్రా వైపు. ఆ ఒక్క చూపు ఆమె ఉప్పు స్తంభంగా మారిపోవడానికి కారణమైందండి. మనం ఒకసారి అబ్రహాం యొక్క ప్రార్థన ఆలోచన చేస్తే ఎట్లా ప్రార్థన చేస్తాడు? దేవా 50 మంది ఉంటే రక్షిస్తావా, 40 మంది ఉంటే రక్షిస్తావా, 30 మంది ఉంటే రక్షిస్తావా, 20 మంది ఉంటే రక్షిస్తావా, 10 మంది ఉంటే, 5 ఉంటే, అంతసేపు రైతులు అంత ప్రార్థన చేసి కన్నీరు గార్చినప్పుడు ఆ ప్రార్థనకు విలువ లేకుండా ఆమె తనకిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుందట. అటు చూడకపోతే ఏమవుతుంది, అది చేయకపోతే ఏమవుతుంది? ఆ ఒక్కటే కదా, ఆ ఒక్కరోజు కనుక నువ్వు కనుక అటువైపు చూడకుండా ఉన్నట్లయితే వీరు సొదొమ గొమొర్రా దాటి వెళ్ళిపోయి ఉండేవారు. ఆ చిన్న పొరపాటు అని ఆమె అనుకుంది, కానీ అది దేవుడు లెక్కలోకి తీసుకున్నాడు. ఇదిగో అటు వెళ్తూనే ఉంది కానీ, బయటికి వెళ్తూనే ఉంది కానీ, విడిపించబడుతూనే ఉంది కానీ, రక్షింపబడినట్టుగానే ఉంది కానీ, ఇదిగో మరలా వెనుక తిరిగి చూసి ఇదిగో అదే నాశనాన్ని ఆమె కొని తెచ్చుకుంది. కాపాడాలని దేవుని ప్రయత్నము, కాపాడాలని దేవుని యొక్క కృప ఆ మీద, ఆ కుటుంబం మీద నిలిచి ఉన్నప్పటికీ ఇదిగో ఆ కుటుంబం అంతా రక్షింపబడింది, కానీ ఆమె మాత్రం ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఆ ఒక్క ఆలోచనలో కనుక ఆమె కనుక స్థిరంగా ఉండగలిగినట్లయితే ఆమె కూడా వారితో పాటు పట్టణము దాటించబడేది, కాపాడబడేది, రక్షింపబడేది. దేవుడిచ్చిన అవకాశాన్ని, దేవుడిచ్చిన కృపను సద్వినియోగపరచుకోగలిగేది.
ఇదిగో ఆమె ఒక్కతే ఉప్పు స్తంభంగా మారిపోవడానికి ఆమె ఆ ఒక్క విషయంలోనే వెనుతిరిగి చూసింది కనుక దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం అనబడేటువంటి వ్యక్తి జీవితంలో అనేక పర్యాయాలు ఇదిగో దేవుని వెంబడిస్తూ ఉన్నాడు. శ్రమల గుండా కూడా, కష్టాల గుండా కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇదిగో అబ్రహాము జీవితంలో అప్పటికి 75 సంవత్సరాలు వయసులో ప్రారంభమైనటువంటి తన ప్రయాణంలో దేవుడిచ్చిన వాగ్దానమును స్థిరపరచడానికి అతడు నిండు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఇదిగో దేవుడు పిలిచిన పిలుపుకి అబ్రహాము జీవితంలో నెరవేర్చబడ్డానికి, ఆ వాగ్దానం స్థిరపరచబడ్డానికి 25 సంవత్సరాల మధ్యలో ఉంది. ఈ 25 సంవత్సరాలు దేవుడిచ్చిన వాగ్దానం స్థిరపరచబడలే, ఇంకా నెరవేర్చబడలేదు. కానీ చివరి గడియలో ఉన్నాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు. నిండు వృద్ధాప్యంలో ఉన్నటువంటి అబ్రహాము సింధూరు వనం కింద మధ్యాహ్న కాల సమయంలో కూర్చొని వాకిటి ఎదురుగా కూర్చొని ఉన్నాడు. కూర్చున్నటువంటి ఆ వ్యక్తి 3 మనుషులు రావడం గమనిస్తూ ఉన్నాడు. ఆ 3 మనుషులను ఇదిగో దేవుని తనకు ప్రత్యక్షపరిచినటువంటి ఆ యొక్క దర్శనంలో ఉన్నటువంటి ఆలోచన ప్రకారంగా ఇదిగో దేవుడే వారి గృహానికి వస్తున్నాడని గ్రహించి ఇదిగో వారి ఎదురుగా వెళ్ళి ప్రాధేయపడి, అయ్యలారా, ఈ ఒక్క పూట నా దగ్గర భోజనం చేసి వెళ్ళండి. చదువుదాం 18వ అధ్యాయం 1వ వచనంలో. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ ఆ గుడారపు ద్వారమునొద్ద కూర్చుండి ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడిను. అతడు కనులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతనికి ఎదుటిగా నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకునుడని కొంచెం ఆహారము తెచ్చదును, మీ ప్రాణమును బలపరచుకునుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరెను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి ఆ 3 మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దొడ్డిని తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. తరువాత అతడు వెన్నను పాలను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయించుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలిచుండెను. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అతన్ని అడుగగా అతడు, అదిగో గుడారములో ఉన్నదని చెప్పెను. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుని కలుగునని చెప్పాను. చాలండి. ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాల్లో దేవుని యొక్క పిలుపుడు అందుకుని వచ్చినటువంటి అబ్రహాము జీవితంలో 100 సంవత్సరాల వయసులో అబ్రహాము పరిగెత్తుకుంటూ ఇదిగో వీరు దేవుడు పంపించినటువంటి వ్యక్తులని గుర్తెరిగినటువంటి అబ్రహాము ఆ 3 మనుషులను ఎదుర్కొని సాష్టాంగ నమస్కారం చేసి వారి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి మంచి మర్యాదలు చేసి వారిని కూర్చోబెట్టి వారు కూర్చుండగానే పరిగెత్తుకుంటూ పోయి భార్య దగ్గరికి వెళ్ళి ఆహారమును సిద్ధపరచమని చెప్పి ఇతనెళ్ళి లేత దూడను తీసుకుని ఆహారాన్ని సిద్ధపరిచి వారికి ఆహారాన్ని తీసుకుని వచ్చి వారికి ఆహారం పెట్టి, ఇదిగో 25 సంవత్సరాల క్రితం పలకబడిన వాగ్దానము ఇప్పుడు నెరవేరడానికి
తన జీవితంలో కారణం అవడానికి కారణం ఏంటి అంటే, ఇదిగో అతడు ఆతిథ్యమును వారికి ఇచ్చాడు. తిరిగి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో 25 సంవత్సరాల నిరీక్షణ ఒక్క ఆతిథ్యంతో తన జీవితంలో కోల్పోయినటువంటి సంతోషాన్ని మరలా తిరిగి పొందుకోవడానికి కారణమైంది. ఒక్కటే కదా చేసినటువంటి ఆ ఆతిథ్యం ఏదైతే ఉందో, ఇచ్చినటువంటి ఆతిథ్యం ఏదైతే ఉందో, అతడు శ్రమపడి కష్టపడి ప్రయాసపడి వృద్ధాప్యంలో కూడా అతడు చేసినటువంటి ఆ ఒక్కటే తన ఆశీర్వాదానికి అది కారణమైంది. వారు దీవించడానికి ఆ ఒక్కటేనా కారణం? ఆ ఒక్కటే కదా. మధ్యాహ్నకాల సమయంలో అంత శ్రమ పడినటువంటి ఆ శ్రమ అంతటిని చూసినటువంటి ఆ దేవుడు దర్శించి దీవించడానికి కారణమైంది ఆ ఒక్క పనే కదా. జ్ఞాపకం చేసుకుందాం. రాజుల 2వ గ్రంథము 2వ గ్రంథము మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8-9 వచనాలు. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అక్కడనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారేపతనకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పెను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యుద్ధనున్నవే గాని అప్పమొక్కటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకున్న వాళ్ళని కొన్ని పుల్లలు ఏరుకున్నట్టుగా వచ్చి నేను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి చెప్పినట్లు చేయుము. అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి నా యుద్ధకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకునుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె చాలండి. భయంకరమైనటువంటి కరువు సమయంలో షునేము అనబడినటువంటి పట్టణంలో ఈ పేద విధవరాలు తన దగ్గర ఉన్నది ఒకే ఒక అప్పం చేసుకోవడానికి కావలసిన పిండి ఉంది, కొంచెం నూనె ఉంది. ఏలియా ఆమె దగ్గరికి వెళ్ళి, ఆల్రెడీ ఆమె మూలుగుతూ ఉంది, ఇబ్బందిలో ఉంది, కష్టంలో ఉంది. ఈ ఒక్కటి తిని ఇక ఈ కరువు సమయంలో అందరితో పాటు మనం కూడా చనిపోదాం. ఇక మనం చేయగలిగేది ఏమి కూడా లేదు, మనకి ఏ సహాయం కూడా వచ్చే పరిస్థితి కనపడడం లేదు. ఉన్నదానితో ఈ ఒక్క పూట బతుకుదాం అని అనుకుని కట్టెలు వేరుకోవడానికి వెళ్ళినటువంటి ఆమెతోటి ఏలియా మాట్లాడుతూ ఉన్నాడు.
నాకు ఆహారము పెట్టు అని అంటా ఉన్నాడు. ఆమె అప్పటికీ చెప్పింది, అయ్యా ఈ ఒక్క అప్పం చేసుకుని తిని చనిపోదాం అనుకుంటా ఉన్నాము. లేదు లేదు, ఇదిగో నా దేవుడు నీతో సెలవిస్తా ఉన్నాడు, నీవు చేసిన అప్పము నా దగ్గర తీసుకునిరా, నీ బుడ్డిలో నూనె అయిపోదు, నీ తొట్టులో పిండి అయిపోదు అని చెప్పని సెలవిచ్చిన మాట ప్రకారముగా ఆమె నమ్మింది. నమ్మినటువంటి ఆమె ఆ ఉన్నది తీసుకొచ్చి సేవకుని దగ్గర పెట్టింది. పలికిన మాటను స్థిరపరిచినటువంటి దేవుడు ఇదిగో కరువు కాలం అంతటిలో కూడా ఇదిగో తన వారందరూ కూడా వారు భోజనం చేయగలిగారు. అది సమృద్ధిగా, కరువు లేకుండా, కష్టం లేకుండా ఆ కుటుంబానికి దీవెనకరంగా అది మార్చబడింది. ఆమె ఎన్ని పనులు చేసి ఆ దీవెని సంపాదించుకుంది? ఆమె ఆ ఒక్క పని చేసి కరువు అంతటిలో కూడా సమృద్ధిని కలిగిన వ్యక్తి అయ్యింది. దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి మాట ఏమిటనంటే మనం చేసేటువంటి ఆ పని లోపము లేనిది అయి ఉండాలి. ఒక్కటే కదా అని చెప్పని దాన్ని తృణీకరించకూడదు. ఒక్కటే కదా అని చెప్పని దాన్ని మనం త్రోసేయకూడదు. ఈ ఒక్క దాంట్లోనే కదా అని చెప్పని మనం దాన్ని ప్రక్కన పెట్టే వారమై ఉండకూడదు. దేవుడిచ్చిన మనకు అవకాశాలు ఏదైతే ఉన్నాయో, దేవుడిచ్చిన మనకు కృప ఏదైతే ఉందో, దేవుడిచ్చినటువంటి సమయం ఏదైతే ఉందో, ప్రతి దాన్ని కూడా మనం సద్వినియోగపరుచుకునే వ్యక్తులమై ఉండాలి. కాబట్టి సద్వినియోగపరుచుకునేటువంటి యవ్వనుడు ఇదిగో ఆశపడ్డాడు, కానీ పరలోక రాజ్యానికి వెళ్ళలేకపోవడానికి కారణం ఆ ఒక్కదాన్ని విడిచిపెట్టలేకపోయాడు. ఇదిగో 5 కన్యకలు రావడానికైతే వచ్చారు, కానీ ఇదిగో పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయారు. కారణం ఏంటంటే అది తీసుకురావాల్సిన ఒక్కదాని విషయంలో వారు నిర్లక్ష్యం చేసిన వారుగా ఉన్నారు. ఇదిగో కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి ఆయన అంటా ఉన్నాడు, ఇదిగో దేవుడు మీకు ఇచ్చినటువంటి కృపను మీరు సద్వినియోగపరుచుకున్నారు, అందును బట్టి ఇదిగో దేవునికి కృతజ్ఞత నేను చెల్లిస్తా ఉన్నాను అని అపోస్తలుడైన పౌలు అంటా ఉన్నాడు. ఈ కొరింథీ పట్టణంలో ఉన్న సంఘము సంపూర్ణతలోకి మార్చబడ్డానికి కారణం ఏంటంటే దేవుడు ఇచ్చిన కృపలన్నింటినీ కూడా సద్వినియోగపరుచుకుంటా ఉన్నాడు. దేవుడు అనేక ఆధిక్యతలను దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. అనేక అవకాశాలను దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. ఇచ్చినటువంటి ప్రతి అవకాశం మనం సద్వినియోగపరుచుకునే వారమై ఉండాలి. ఆ ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మనం వినియోగించుకునే వారమై ఉండాలి. ఇదిగో మందిరము మన మధ్యలోనే ఉంది. ఆ మందిరంలో మనం వాడబడ్డానికి అనేక రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అది పాటల ద్వారా కావచ్చు, లేదా వాయిద్యముల ద్వారా కావచ్చు, లేదా ప్రార్థన చేసే తలంతే కావచ్చు, లేదా పరిశుద్ధాత్మతో నింపబడే తలంతే కావచ్చు. ఇదిగో పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తులు ఇక దేవుని కొరకు చేయాల్సినటువంటి గొప్ప కార్యాలు మనకిచ్చినటువంటి తలాంతులను మనం ఉపయోగించుకునే వారమై ఉండాలి. ఇదిగో కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘమట దేవుడిచ్చిన కృపలన్నింటినీ కూడా సద్వినియోగపరుచుకుంటా ఉంది కనుక ఇదిగో దేవుడు అంటున్నాడు, ఇదిగో సంపూర్ణతలోకి కొరింథీ పట్టణంలో ఉన్న సంఘం మార్చబడింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సంపూర్ణతలోకి మార్చబడిన వీరు దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. సంపూర్ణం చేయబడకుండా, పరిపూర్ణత చెందకుండా దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తే మనకి మేలెలా, ఆశీర్వాదం ఎలా, పరలోక రాజ్యానికి ఎలా? ఇక లోపము లేకుండా ఉంటే కదా దేవుని రాజ్యములోకి. ఇక దేవుడిచ్చిన కృపలన్నింటినీ కూడా కొరింథీ పట్టణంలో ఉన్న సంఘము సద్వినియోగపరుచుకుంటా ఉండగా ఇది అబ్రహాము ఎదుటిగా కనబడుతూ ఉంది. ఆ కనబడుతున్నటువంటి అవకాశాన్ని అబ్రహాము కాళ్ళ వేలబడి సద్వినియోగపరుచుకున్నాడు. దీవెన పొందుకోవడానికి కారణమైంది. ఇదిగో కనబడతా ఉంది. సారెపతు విధురాలకి ఒక అవకాశము, ఇతరులకు సహాయపడే అవకాశము ఆ విధురాలకు దక్కింది. దేవుడు అనుగ్రహించాడు. తనకున్న దానిలోనే ఆమె ఇవ్వడానికి, త్యాగం చేయడానికి ఇష్టపడింది. ఇదిగో ఆ ఒక్క అవకాశము తన జీవితంలో కరువంతటిని కూడా పారద్రోలటానికి కారణమైంది. దేవుడు మనకు అనేక రకాలైన కృపలను మనకు అనుగ్రహించినప్పుడు ఆ కృపలను సద్వినియోగపరుచుకోవడానికి మనం అడుగు వేయగలిగితే ఆ ఒక్కటే
నేను పరిపూర్ణతలోకి మారుస్తుంది. ఆ పరిపూర్ణతలోకి మార్చబడిన నీవు దేవుని రాకడ కొరకు నీవు ఎదురు చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఎక్కడ ఏ కృప దేవుడు మనకు అనుగ్రహిస్తే, ఏ కృపను మనం పోగొట్టుకుంటా ఉన్నాం, ఏ కృపను మనం సద్వినియోగపరచుకోలేకపోతా ఉన్నాం, ఏ కృపను మనం దూరం చేసుకుంటా ఉన్నాం, ఇదిగో ఏ కృపను మనం చేతుల జార విడుచుకుంటా ఉన్నాం. ఆయన ఇచ్చినటువంటి కృపను సద్వినియోగపరచుకున్నటువంటి సంఘమయ్యున్న కొరింథీ సంఘం సంపూర్ణతలకు మార్చబడింది. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు కూడా సంపూర్ణతలకు మార్చబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నువ్వు దేవుని కొరకు నువ్వు దేని పని కొరకు ఉపయోగపడాలో దానికి ఉపయోగపడగలిగితే ఇది పరిపూర్ణతలకు మార్చడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆ ఒక్కటే కొందరి జీవితాల్లో వారి నష్టానికి కారణమైంది, ఆ ఒక్కటే కొందరి జీవితాల్లో వారి ఆశీర్వాదానికి కారణమైంది. ఏ ఒక్కటి చేస్తే మనకు ఆశీర్వాదమో గుర్తిరిగితే ఆ ఒక్కదాని విషయంలో మనం తప్పిపోకుండా ముందడుగు వేసేవారమయ్యిందా. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక.